హలో జర్నలిస్టులందరికీ నమస్కారం. బిగ్ బాస్ చూస్తున్నారా? డైలీ. ఓకే, ఫైనల్కి వస్తుంది కదా, ఎవరు విన్నర్ అయ్యే అవకాశం? ఈ పార్టీ వేరు, నా పార్టీ వేరు. నేనైతే మా ఫ్రెండ్ ఎమ్మాన్యుల్ కొట్టేస్తున్నా. ఎందుకండి? ఎందుకంటే ఎమ్మాన్యుల్ పాపం కింద నుండి పైకి వచ్చాడనమాట. సో ఆయనకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. ఏంటి కమెడియన్ విన్నర్ అంటున్నారు. ఏం కమెడియన్స్ మనుషులు కదా? కమెడియన్స్ అంటే ఆ రోజుల్లో చూడండి, రేలంగి గారు కావచ్చు, అల్లు రామలింగి గారు కావచ్చు, రమణారెడ్డి గారు కావచ్చు, ఈ జనరేషన్ తీసుకుంటే కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబు మోహన్, ఆలీ, వీళ్ళందరూ మనుషులు కదా. కమెడియన్స్ అంటే అంత చీప్ అయిపోయిందా మీకు? తప్పట్లా, అది రాంగ్. గేమ్ ఎలా ఆడాడు మరి? బాగా ఆడుతున్నాడు, జెన్యున్గా కామెడీ బాగుంది, ఫేక్ అయితే లేదు. తనూజ్ అయితే అంత ఫేక్. అంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా మంది ఇమాన్యుయల్ మోస్ట్లీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇమాన్యుయల్ విన్నర్ అన్నారు. ఇప్పుడు చూస్తే గ్రాఫ్ తక్కువ అయింది, ఇప్పుడు పవన్ విన్నర్ అని చెప్పేసి అంటున్నారు. అవును, జవాన్ కూడా టు బీ హానెస్ట్ బాగా ఓటింగ్ వస్తుంది. ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాడు. ఆయన జవాన్గా దేశాని కోసం సేవలు చేశాడు. స్టార్టింగ్లో మాత్రం ఒక మట్టి ముద్దులా ఉన్నాడు, కానీ మట్టిని ఒక ప్రతిమగా మార్చింది ఎవరు? మన రీతు చౌదరి. ఆయనలో ఉన్న అగ్నిని, కసిని, కామాన్ని అన్నిటి బయట తీసింది కాబట్టి రీతు చౌదరితో కదా ఫస్ట్ కళ్ళల్లో కలిపెట్టాడు. చూడలేదా నువ్వు? తర్వాత వచ్చింది సెకండ్ ఎపిసోడ్లో తనుజ. ఫస్ట్ ఎపిసోడ్లో రీతు చౌదరి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆయన వేడిని బయటికి తీసింది కదా. సో ఆమెను బయటికి పంపించడం చాలా విచారకరం అండి. ఎందుకంటే రీతు చౌదరి వీడియోలు చూస్తే చాలామంది కుర్రాళ్ళు నైట్ టైం పడుకుంటారు, నాకు తెలుసు. ఆమె ఒక రంభ, ఒక ఊర్వశి, ఒక మేనక, ఒక అప్సరస, ఒక ఐశ్వర్యరాయ్, ఒక మోనాలిసా కింద లెక్క. కాబట్టి ఆమె ఖమ్మం అమ్మాయి, పక్కా తెలుగు అమ్మాయి, ఖమ్మం గర్ల్. ఆమె బయట కూడా ఆమెకు మంచి పేరు, మంచి టాలెంటెడ్. ఆమె ఒక యాంకర్గా, ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్గా, ఒక టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా బాగా ప్రూవ్ చేసుకుంది. అలాగే తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు కూడా చేస్తుంది, మీ అందరూ తెలుసు. ఎక్కడున్నా ఆమె బంగారమే. సో ఆమెను ఇలా బయటికి పంపించడం చాలా బాధాకరం. దట్ ఈజ్ అన్ఫెయిర్ అని నేను అంటున్నాను. సంజన కంటే ఓటింగ్ పరంగా ఈమె చాలా ఎత్తులో ఉంది. మరి సంజనాని ఎందుకు ఉంచారు, ఈమెను ఎందుకు పంపించారు అనేది నాకు అర్థం కావడం లేదు. కన్నడిగాస్ అంటే మోజేమో వీళ్ళకి అని నేను అనుకుంటున్నాను, బిగ్ బాస్ యాజమాన్యానికి. అంటే మీ ఫేవరెట్ ఇమాన్యుయల్ అంటున్నారు కదా, బట్ బయట చూస్తే పవనే విన్నర్ అని మోస్ట్లీ అంటున్నారు. సో మీ ప్రకారం జెన్యున్గా చెప్పండి. నేనైతే వ్యక్తిగతంగా పర్సనల్గా ఇమాన్యుయల్ నాకు ఫ్రెండ్, సుమన్ శెట్టి ఫ్రెండ్, వాళ్ళిద్దరు ఎవరో విన్ కావాలనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేసు మీరు అన్నట్టు జవాన్, కళ్యాణ్ విన్ అయినా కానీ సంతోషిస్తాను. తెలుగు వాళ్ళకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నిఖిల్ గౌడ కన్నడిగా గెలిచిండు. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే కన్నడిగాస్ మనల్ని చాలా చిన్న చూపు చూస్తారు. ఈ మధ్య జరిగిన పరిణామాలు చూడండి. మన ఓజీ మూవీ రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ గారిది. బెంగళూరులో ఆ సినిమాని కొన్ని థియేటర్లో ఆపేయడము, పోస్టర్లు చింపడము, తెలుగు వాళ్ళ సినిమాలు ఇక్కడ ఆడడం ఏంటని అనడం. ఈ మధ్యకాలంలో మళ్ళీ అక్కడ ఒక కర్ణాటక మినిస్టరు తెలుగు వాళ్ళందరూ బెంగళూరులో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో మొత్తం నిండిపోయారు, పంపించి ఏంటి అని అనడం. మళ్ళీ మొన్న బళ్ళారిలో మీరు చూశారు. బళ్ళారి ఒకప్పుడు అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఆంధ్రాలో ఉండేది కదా. 1953 తర్వాత కర్ణాటకలో కలిపేశారు. అక్కడ వ్యాపారులు ఎప్పటి నుండో తెలుగులో, కన్నడలో, హిందీలో, ఇంగ్లీష్లో బోర్డులు పెట్టుకున్నారు పేర్లు. అది భోజనం హోటల్ అవ్వచ్చు, వస్త్ర దుకాణాలు కావచ్చు, బంగారం దుకాణాలు కావచ్చు, వాటెవర్. అవన్నీ తెలుగు పేర్లు కొట్టేశారు, మీరు చూసారా? సో వాళ్ళు ఇంత కుట్రలు చేస్తున్నారు. ఆ రోజుల్లో దేవగౌడ కర్ణాటక నుండి ప్రధానమంత్రి అయ్యిండు. చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష. దేవగౌడకు అంత సపోర్ట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేసి చెప్తున్నాను పెట్టారనమాట. లేకపోతే ఒక ఎవరు ములాయం సింగ్ యాదవ్ కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, జ్యోతి బసు అవ్వాల్సింది ప్రధానమంత్రి. సో మనం అంతగా వాళ్ళకి చేస్తున్నాడు, వాళ్ళు ఎందుకు మన మీద ఎందుకు విషయం కక్కుతున్నారు అని అంటున్నారు. తనుజాకి స్టార్ మా బాగా సపోర్ట్ చేస్తుంది కూడా అంటారు. అదే మరి ఇంకా ఏంటంటే మా స్టార్ మాలో పనిచేసిన వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే. చాలామంది కూడా కామెంట్లు పెడుతున్నారు, తనుజ కూడా నాగార్జున గారికి దత్తపుత్రిక అంటున్నారు. చూడాలి మరి. ఫేక్, నాకు నచ్చలేదు. ఎందుకు? మెయిన్ రీజన్ ఏంటో నచ్చకపోవడం. ఆమె అంత కన్నింగ్ లాగా నాకు అనిపిస్తుంది. నా కళ్ళకి, ఈమె కళ్ళకి ఆమె దేవత అంట. మీ ఫేవరెట్ ఎవరండి? తనుజ. ఎందుకు తనుజ? ఎందుకు అంతే, ఒక్కొక్కరి ఫేవరెట్ ఒక్కొక్కరిది.